గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక సభపై స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. జీవో 29పై దాఖలైన పిటిషన్ల కొట్టివేత, గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి. ఈ విధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక సభపై స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. జీవో 29పై దాఖలైన పిటిషన్ల కొట్టివేత, గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి. ఈ విధంగా గ్రూప్ 1 పోస్టుల భర్తీని ఆపాలన్నట్టుగా ఇక్కడ దానిపై జీవో 29పై పిటిషన్ వేసారు బాధితులు. ఈ విధంగా దానికి సంబంధించి హైకోర్టు దాన్ని కొట్టివేసినట్టుగా చూసుకోవచ్చు. దీనిపై గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక మార్గదర్శి అస్తమయం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత. విధంగా మాజీ ప్రధాని 10 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఈ విధంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఈ విధంగా మరణించినట్టుగా చూసుకోవచ్చు. ప్రస్తుత మీడియా ఆ మాటకొస్తే పార్లమెంట్లోని విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్న ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను, కానీ సంకీర్ణ రాజకీయాల అనివార్యతలను దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించారు. 2014 జనవరి 3న ప్రధానమంత్రిగా తన చివరి విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ ఈ విధంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చివరి విలేకరుల సమావేశంలో చివరిసారిగా మాట్లాడిన విషయాన్ని ఆంధ్రజ్యోతులు ఇక్కడ చూపించినట్టు చూసుకోవచ్చు. ప్రస్తుత మీడియా ఆ మాటకొస్తే పార్లమెంట్లోని విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్న ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను, కానీ సంకీర్ణ రాజకీయాల అనివార్యతలను దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించా అన్నట్టుగా ఆయన 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన సందర్భంగా మాట్లాడుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. అప్పుడు మీడియా సమావేశంలో ఆర్థిక సంస్కరణలు, జీడీపీ వృద్ధిలో ఉరకలు, దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. అగ్ని పరీక్షల్లో మన్మోహన్కు పివి దన్ను, భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం, దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్. దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు. ఇలాగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు, కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సందర్భంగా ఈయన అప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశ ఆర్థికంగా బలపడడానికి ఎంతగానో ఉపయోగపడింది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం, నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. నేడు ప్రభుత్వ ఆఫీసులు, అదేవిధంగా పాఠశాల, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. ఆయన మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. అంతుపట్టని ఆయన ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుంది. పాఠాలు చెప్పే అధ్యాపకుడి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి దాకా ప్రతి దశలో, ప్రతి పనిలో ఆయన పేరు చెరగని ముద్రలా నిలిచిపోయింది. నేటి తరం రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం విద్యావేత్తగా, ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, నిగర్వి, నిష్కలంకుడు, నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ జీవన ప్రస్తావం ముగిసింది. ఈ విధంగా ఆయన మరణించిన సందర్భంగా ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్తావానికి వీడ్కోలు పలికారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. ఆయన అనుకోకుండా దేశ ఆర్థిక మంత్రి అయ్యారు. అంతే ఆకస్మికంగా, అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 92 ఏళ్ల జీవితం, దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్లో వలస జీవనం, ఎన్నెన్నో మలుపులు మెరుపులు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను భారతదేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ఈ విధంగా ఆయన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వివిధ కీలక అంశాలు పరిగణలోకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు, పరిష్కారమైనట్టుగా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, ఈ విధంగా ఆయన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సందర్భంగానే ఈ విధంగా కోలిక్కి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. వృద్ధాప్య సమస్యలతో మాజీ ప్రధాని తుదిశ్వాస. గురువారం రాత్రి 9:51 ఎయిమ్స్లో మృతి. హుటాహుటిన ఆసుపత్రికి సోనియా గాంధీ, ప్రియాంక, బెలగావి నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ కరిగే. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు. 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా ఈ విధంగా అధికార లాంఛనాలతో ఈయన అంత్యక్రియలు నిర్వహించున్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. దేశ రాజకీయ యవనికపై
ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ప్రగతి పదంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు. మౌనమే భాషగా ఉంటూనే 2 పర్యాయాలు దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8:06 సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అందించినా కూడా ఆయన కోలుకోకపోవడంతో ఈ విధంగా మరణించినట్టుగా చూసుకోవచ్చు అనారోగ్య కారణాలతో. ఈ విధంగా మన్మోహన్ సింగ్ ఎన్నో కీలక పదవులు చేపట్టి ఈ విధంగా ప్రధానిగా సేవలు అందించిన భారతదేశానికి ఈ విధంగా గొప్ప వ్యక్తిగా భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా చూడవచ్చు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు నరేంద్ర మోడీ. దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. ఆయన ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. మల్లికార్జున ఖర్గే గురువును మార్గదర్శకుడిని కోల్పోయాను. అపార జ్ఞానం సమగ్రతతో ఆయన దేశాన్ని నడిపించారు రాహుల్ గాంధీ. ఈ విధంగా నరేంద్ర మోడీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆయన గొప్పతనాన్ని మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఈ విధంగా మాట్లాడుకొచ్చారు ఆయన గురించి. నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం. నాకు ఎవరిపైన ఇష్టాలు లేవు. సీఎంగా చట్టాన్ని అమలు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం. పద్ధతిగా ఉండండి. సీఎం పేరు చెప్పినందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడో ఆ స్థాయి దాటా మీరెందుకు ఖండించలే? బౌన్సర్లు పోలీసులను అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీల పైన కేసులు. అభిమానులను మీరే నియంత్రించాలి. సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి. డ్రగ్స్, గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలి. పర్యావరణం, ఆలయ పర్యాటక ప్రచార బాధ్యత మీదే. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం. బాలీవుడ్ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాల కోసం సినీ పరిశ్రమ నుంచి సెస్ వసూలు. బట్టి విక్రమార్క. ఈ విధంగా సినీ పరిశ్రమ గురించి ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఈ విధంగా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ హీరోలు, ఈ విధంగా నిర్మాతలు సీఎంతో సమావేశమై ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ గురించి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు బౌన్సర్లు ఈ విధంగా పోలీసులను తోలిస్తే బాధ్యత అక్కడ వచ్చిన నటులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ బాధ్యతలన్నీ మీరే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నాకు ఎవరి మీద కోపం లేదు, ఇష్టాలు లేవు, నేను చట్ట ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తా అన్నట్టుగా, చట్టాన్ని అమలు చేస్తా సీఎంగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా సినీ పరిశ్రమను అదుపులో ఉంచుకొని నడిపించాలన్నట్టుగా వాళ్లకు కొద్దిగా ఆదేశాలు ఇచ్చినట్టుగానే మనం చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీలో ఈ మేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చి చెప్పారు. అయితే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, పరిశ్రమ కూడా సామాజిక బాధ్యత నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ కేసు విషయాన్ని ప్రస్తావించిన సీఎం, బన్నీ తన పేరును మర్చిపోవడం వల్ల కేసు పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేశారని, తాను ఆ స్థాయిని ఎప్పుడో దాటి వచ్చేశానని పేర్కొన్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని మీరెందుకు ఖండించలేదు అని ఇండస్ట్రీ పెద్దలను రేవంత్ సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమ తరపున కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ సినీ పరిశ్రమకు ఆదేశాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నేను సీఎం బన్నీ నా పేరు చెప్పలేకపోయినందుకే నేను ఈ విధంగా ఆయన కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నాను అన్నట్టుగా అబద్ధ ప్రచారం చేసుకొచ్చారు. దాన్ని మీరెందుకు ఖండించలేకపోయారు? నేను ఆ స్థాయిని ఎప్పుడో దాటేసి వచ్చానన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా నా పేరు చెప్పనందుకు ఆలస్యంగా చెప్పినందుకు నేను ఆ విధంగా చేయలేదన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నేను చట్టాన్ని అమలు చేశాను అంతే అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. అంతర్జాతీయ స్థాయికి టాలీవుడ్, ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. దీనిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయికి టాలీవుడ్ని తీసుకెళ్ళాలి. విదేశ హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ మన తెలంగాణ ఇక్కడ సినీ పరిశ్రమలో షూటింగ్లు తీసుకోవాలన్నట్టుగా, ఆ విధంగా తీర్చిదిద్దాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా దీనిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుకొచ్చారు. రేవంత్ ప్రభుత్వం టాలీవుడ్ను టార్గెట్ చేసింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్
అమిత్ మాలవీయ. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్ను టార్గెట్ చేసి ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుతారు బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 3000 బిలియన్ కిలోవాట్ అవర్స్. భారత్కు 30 నీటిని మళ్లిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో నీటి ఎద్దడి. యుద్ధం పరిస్థితులు వస్తే డ్యామ్ను చైనా వాటర్ బాంబుగా వాడే ప్రమాదం. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ను నిర్మించేందుకు సిద్ధమైంది. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదైన ఈ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యామ్ను నిర్మించనుంది. టిబెట్ తూర్పు అంచుల్లో ఉన్న యార్లంగ్ జాంగ్బో నది దిగువ భాగంలో ఈ ఆనకట్టను నిర్మించనున్నట్లు చైనా భావిస్తుంది. ఈ విధంగా ఇది భారతదేశానికి ముప్పుగా మన భారతీయులు భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ డ్యామ్ నిర్మిస్తే భారతదేశంపై దాడి చేయడానికి చైనాకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా పాక్ సరిహద్దు దిశగా తాలిబాన్ ఫైటర్లు అత్యాధునిక ఆయుధాలతో 15,000 మందికి పైగా. ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులతో పెరిగిన ఉద్రిక్తతలు. ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరిక. ఇప్పటికే పాకిస్తాన్లో తెహ్రీక్ ఏ తాలిబాన్తో కలకలం. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న స్టార్ట్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ మధ్య ఇంకా కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పాక్ సరిహద్దు దిశగా తాలిబాన్ ఫైటర్లు అత్యాధునిక ఆయుధాలతో 15,000 మందికి పైగా. ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులతో పెరిగిన ఉద్రిక్తతలు. ఈ విధంగా ఉద్రిక్తతలు పెరిగినాయి. ఇద్దరి మధ్య, 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశంలో ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులు. జనగణనలో కులగణన. దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలి. సిడబ్ల్యూసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన సిడబ్ల్యూసి జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయమన్న సీఎం. ఈ విధంగా కేంద్రం ఆధీనంలో కులగణన చేపట్టాలి, ఆ విధంగా మనం పోరాడాలన్నట్టుగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశంలో కులగణన గురించి మాట్లాడగా చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బెళగావిలో గురువారం జరిగిన సిడబ్ల్యూసి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారిందని మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా కులగణన చేపట్టిన తెలంగాణలో ఈ విధంగా ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కులగణన జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు. రాజ్యాంగానికి ముప్పు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టే అది. అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్ నవ సత్యాగ్రహ బైఠక్, రాజకీయ తీర్మానం. బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశం. ఈ విధంగా రాజ్యాంగానికి ముప్పు అని కాంగ్రెస్ ఇంకా భావిస్తూనే ఉంది. అంబేద్కర్ని ఉద్దేశించి అవమానించినట్టుగా మాట్లాడుకొచ్చారు అమిత్ షా. దీనికి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి, అమిత్ షా రాజీనామా చేయాల్సిందే అని కాంగ్రెస్ నవ సత్యాగ్రహ బైఠక్ రాజకీయ తీర్మానంగా ఇది వాళ్ళు తీర్మానించినట్టుగా చూసుకోవచ్చు. బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. 10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ సంస్థ ఖాతాలో జమ అయిన సొమ్ము 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 వృత్తికి ఈ నిధులను వినియోగించనున్న ప్రభుత్వం. ఈ విధంగా ఈ టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ, ఈ విధంగా టీజీఐసిఐసిఐకి ఈ రుణం ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు. దీనివల్ల రైతు భరోసా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 వృత్తికి నిధులను వినియోగించనున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిధులు కూడా వచ్చినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసి. ఈ విధంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్. ఈ విధంగా ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి, ఈ విధంగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకుంది. ఈ రుణం రైతులకు రైతు భరోసా, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 వృత్తిని అందజేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసికి ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల అప్పును మంజూరు చేసింది. ఈ మేరకు రుణం తాలూకు సొమ్ము ఇటీవలే టీజీఐఐసి బ్యాంకు ఖాతాలో పడినట్లు అత్యంత
అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీజీఐఏసీ నుంచి ఈ నిధులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాక సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 వృత్తి పథకాలకు వినియోగించవచ్చని తెలుస్తుంది. వడ్డీతో కలిపి మొత్తం రుణాన్ని సొంతంగా చెల్లిస్తానన్న షరతుతో టీజీఐఏసీ ఈ రుణాన్ని తీసుకుంది. ఇందుకోసం 400 ఎకరాల భూమిని టీజీఐఏసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ విధంగా టీజీఐఏసీ సంస్థ ద్వారా ఈ విధంగా ప్రభుత్వం రుణం సేకరించింది ఐసిఐసిఐ బ్యాంకు. ఈ విధంగా ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రుణం పొందిన టీజీఐఏసీ విధంగా టీజీఐఏసీకి ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఈ రుణం కోసం. విధంగా ఎస్ఐ సాయి కుమార్ చెరువులో ఎస్ఐ మృతదేహం. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ అదృశ్యంపై వీడిన చిక్కుముడి. మహిళా కానిస్టేబుల్ మరో యువకుడి మృతదేహాలు దొరికిన చెరువులోనే లభ్యం. మూకుమ్మడి ఆత్మహత్యలు కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు. కానిస్టేబుల్ శృతి నిఖిల్. ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ శృతి విధంగా నిఖిల్ రైటర్ నిఖిల్ విధంగా చెరువులో పడి మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా విచారిస్తే వివరాలు బయటకు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.